మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బట్టి చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పున నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను. మళ్ళీ మీతోటి ఎలా పంచుకుంటానికి దేవుడిచ్చిన తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి ఒక అంశం గురించి మనము ఈరోజుని మరి ఒక అంశం గురించి మనం ధ్యానిద్దాం. అదేంటో కాదు, యేసేపు. ఈయన యాకోబు కుమారుడు. ఇతని గురించి మనము ఆదికాండము 37 అధ్యాయంలో మనము కొన్ని విలువైన మాటలు మన కోసం, మన జీవితాల కోసం, మనకు సరిపడే మాటలు మనం ఈరోజుని ఒక అంశంతో నేను ముందుకు వచ్చి ఉన్నాను. సహోదరుల మీద పగ కలిగిన సహోదరులు. సహోదరుడి మీద పగ కలిగిన సహోదరులు అంటే పగ అంటే ద్వేషము, లేకపోతే మత్సహము, లేకపోతే కుళ్ళి, అంటే ఇవన్నీ కూడా మత్తయి సువార్త 15 అధ్యాయము మీరు చూసుకున్నట్లయితే మనుష్యుడి లోపల నుంచి ఇవే వచ్చి అపవిత్రపరుస్తుంటాయి. అంటే మనుష్యుడు లోపలికి వెళ్ళిన పదార్థము, అలాగే ఆహారము, పప్పు ధాన్యాలు, మాంసము, పండ్లు, ఇవన్నీ కూడా మనిషిని హాని చేయవు. హాని చేసేదల్లా మన హృదయంలో నుంచి ఏవైతే బయటకు వస్తున్నాయో అవి మనిషిని హానికరంగా నరకానికి తీసుకెళ్ళిపోయేలాగా దురాశ కలిగిన అపవాది మనల్ని ప్రేరేపిస్తూ దేవుని రాజ్యానికి, ఆయన పరలోకానికి, పరదేశికి, ఆయన యొక్క సింహాసనానికి మనల్ని దూరపరిచేయాలనే వాడి యొక్క ఆలోచన. దీనికి సంబంధించి నేను ఇక్కడ యాకోబు కుమారులైన యేసేపు ఈయనని మనం తీసుకుంటూ, ఈయన మీద సహోదరులు ఎలాగైతే పగ కలిగి ఉన్నారో, ఎందు నిమిత్తం వీళ్ళు పగ కలిగి ఉన్నారో, ఏ చెడ్డ సమాచారాన్ని తీసుకెళ్ళి యాకోబు అయిన ఇశ్రాయేలుకి తెలియపరుస్తున్నాడు ఈయన, దాని మీద వీళ్ళు ఎంత పగ కలిగి ఉన్నారో ఈరోజు యొక్క ఈ అంశాన్ని మనము ధ్యానిద్దాం. తర్వాత ప్రియమైన దేవుని వల్లరా, మీరు మొదటగా చూసుకున్నట్లయితే దేవుని మహాప్రేమను బట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అనేకులకి పంపించండి. అనేకులకి పంపించటం ద్వారా యూట్యూబ్ అతను వేరే వాళ్ళని రికమెండేషన్ చేస్తున్నాడు. వేరే వాళ్ళకి ఈ మాటలన్నీ కూడా రికమెండేషన్ చేస్తున్నాడు. ఎందుకని ఈ మాటలు నేను చెప్తున్నాను, ఏ విషయంలో నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను అన్నది ఒక అంశానికి ఈరోజుని మనం వచ్చి ఉన్నాం. అంటే మీరు లైక్ కొట్టి షేర్ చేయటం వల్ల యూట్యూబ్ అతను ఇంకో వ్యక్తులకి రికమెండేషన్ చేస్తారు. ఈ వాక్యం చూడు, పలానా సహోదరం మాట్లాడాడు, నీకు ఉపయోగపడుతుంది అని అతన్ని దేవుడు ప్రేరేపించవచ్చు. చూస్తున్న తర్వాత అతడు నిజంగా సహోదరుల మీద పగ కలిగి ఉంటే ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టాలి. పగతో మనం ఏం సాధించలేమండి. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు, ఏంటంటే ఇది దేహాన్నే చంపివాడికి భయపడవద్దు, దేహము ఆత్మ కలిపి నరకములో పడేసేవానికి మిక్కిలి భయపడండి. అంటే నరకంలో పడేసేది ఎవరు? నా ఎత్తుపోతైనా యేసుక్రీస్తు ప్రభువారే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి మనుష్యుడు లో నుంచి వచ్చే దురాలోచనలు, పగ, మత్సహము, ద్వేషము ఇతని యాకోబు కుమారులకి ఎలాగా ఏర్పడ్డాయి? యాకోబు గారు అంత భక్తిపరుడే. ఒక తండ్రికి పుట్టిన ఈ కుమారులందరూ కూడా, ఈ యవనస్తులందరూ కూడా
ఒక యవనస్తుడైన చిన్నవాడి మీద అంత పగ కలిగి ఉన్నారేంటి అంటే, ఒక సంకల్పము ఎదర రాబోతుంది. ఆయన ఎందైనా ఆయన సహోదరులు విశ్వాసం ఉంచలేదని యోహాను సువార్త 7వ అధ్యాయము ముందుటి భాగంలో చదువుకుని వచ్చాం. ఎందుకు విశ్వాసం ఉంచలేదు? ఆయన నామాన్ని ఎందుకు ఆయన ప్రజలందరూ వినలేకపోయారు? లోకము గురించి అంతగానేమో యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాస్తే 7వ అధ్యాయంలో తన కుటుంబం గురించి కుటుంబస్తులు కూడా అతన్ని అంగీకరించలేదని 7వ అధ్యాయం 2-3 వచనాల్లో మనకి యోహాను సువార్తలో కనపడుతుంది. అసలు ఏంటి పగేంటి? ఎక్కడి నుంచి వచ్చింది పగ? ఈ పగ ఆకాశం నుంచి కింద పడ్డది. ఈ పగగలవాడు దురాశపరుడు. ఈ పగగలవాడు ద్వేషించే వ్యక్తి, ద్వేషించే అపవాది. మనల్ని దేవుని రాజ్యానికి వారసులు కాకూడదని గర్జించే సింహంగా ఎవరిని మింగుదామని వెతుకుతున్నాడు ఇటటును. ఒక సింహం ఎలాగైతే వేటకి ఎలా వెతుకుతుందో అలా వెతుకుతున్నాడు. దొరుకుతావేమో నువ్వు. నిన్ను ద్వేషపరుడుగా చేస్తున్నాడు, నిన్ను ద్వేషరాలుగా చేస్తున్నాడు, నీ కుటుంబం మీద నిన్ను ద్వేషం పెంచుకునేలా చేస్తున్నాడు. నీ మీద, కుటుంబం మీద, అందరి మీద కూడా ద్వేషం పెంచుకునేలా చేస్తున్నాడంటే అల్టిమేట్గా. కాబట్టి వచనాన్ని చదివికిని ఈరోజు యొక్క పాఠ్య భాగానికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. నోటు నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చిన ఇవే మనిషిని అపవిత్రపరచుచున్నవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేష సంగములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలను హృదయం నుండే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనకయు భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పును. మీకు అర్థమైపోయింది. వీళ్ళందరూ కూడా యాకోబు కుమారులు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? యాకోబు గారు ఆదికాండము 37వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బిలహా కుమారులు దాను, నప్తాలి, జిల్పా కుమారులు గాదు, అషేరు, అంటే 4 కలిపి. మరి ఇక్కడ వీళ్ళే ఉన్నారా? ఇంకా పక్క సహోదరులు వీళ్ళతో అనుకున్న లయా కుమారులు అందరూ కూడా ఉన్నారా? కూడా ఇక్కడ మనము చూడొచ్చు. అంటే సహోదరులందరూ కూడా కలిపి అతని మీద పగ కలిగి ఉన్నారు. పగ కలిగి ఉండటం వల్ల దేవుని యొక్క సింహాసానికి, దేవుని యొక్క నీతికి దూరంగా నడిచారు వీళ్ళు. ఈరోజుని ఈ అంశం విని నువ్వు పగ కలిగి ఉంటే, నువ్వు ఇంకా ద్వేషుడిగా ఉంటే, నీకు ఎవరు కుటుంబంలో నీకెవ్వరు కూడా అవసరం లేకోకుండా నువ్వు జీవించుకున్నట్లయితే, నీ జీవితం నీవే అనుకుంటే, కంపల్సరీ నువ్వు దేవుని యందు నువ్వు ప్రత్యక్షమయ్యే ఒక రోజు వస్తుంది. అప్పుడు నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఒక ఆయన వస్త్రం లేకోకుండా వెళ్ళిపోయాడు పైకి. దాని అర్థం ఏంటి చెప్పనా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కనపడుతుంది. వస్త్రం లేకోకుండా పైకి వెళ్ళిపోతే అంటే భూమి మీద సువార్తను ప్రకటిస్తుంటే సేవకుల ద్వారా, సువార్త ద్వారా నువ్వు ఫలించకోకుండా మారు మనసు పొంది ఫలించి దేవుని యొక్క ఆశను, దేవుని యొక్క క్రియను, దేవుని యొక్క సంకల్పాన్ని నీ ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలని నిన్ను తల్లి గర్భమందు ప్రవేశపెట్టి భూమి మీద నిన్ను పుట్టించి దేవుని కోసం బ్రతకమని నీకు చెప్తే, నువ్వు వాక్యం వినకోకుండా ద్వేషుడవయ్యి, మత్సహముడయ్యి ఏమవ్వవు నువ్వు దేవుని యొక్క సేవకుల మీద తిరగబడుతున్నావు. అంతే కదా? కుటుంబస్తుల మీద నువ్వు తిరగబడుతున్నావు, నీ అన్నదమ్ముల మీద నువ్వు తిరగబడుతున్నావు. 2 అన్నదమ్ములు కనపడతారు మీకు, యాకోబు, యాసావు. గమనించారా?
కాబట్టి మలాకి గ్రంథంలో దేవుడు అంటాడు, మలాకి ద్వారా రాస్తూ, నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని. ద్వేషపరుడవ్వాడు, అసహ్యుడవ్వాడు, తమ్ముడి మీద అసహాయం కలిగి పగ కలిగి జీవించాడు యాసావు వాళ్ళ కుటుంబస్తులందరూ. అదేంటండి, ఒక్క తల్లికి వీళ్ళు కవల పిల్లగా పుట్టిన వాళ్ళు, ఒకరేమో దేవుని స్వార్థను, దేవుని రాజ్యాన్ని తెలుసుకున్నారు, ఒకరేమో సాతాను యొక్క నాశనానికి వెళ్ళిపోయారు. ఎందుకు ఎందుకు ఎందుకు? సేమ్ యాజ్ టు యాజ్ మనం ఈ ఏసాపు గురించి మనం చదువుకుంటే, తన అన్నదమ్ములు కూడా ఇతని మీద పగ కలిగి జీవించారు. కాబట్టి ఈ పరిచయంగా మీరు ఈ మాటలు రాసుకోండి. ఇప్పుడు సందేశానికి వెళ్దాం. అసలు ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలుడైన 12 మందిని కుమారులైన వాళ్ళు పగ కలిగి జీవించారు. వీళ్ళు సహోదరు మీద పగ కలిగి జీవించారు. మరింత పగ పెంచుకుంటాం వల్ల దేవుని యొక్క పరిశుద్ధతకు దూరం అయిపోయారు. కాబట్టి ఈ అంశాన్ని మనం ముందుకు చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 37 అధ్యాయము మీరు మొదటి 2-3 వచనాలు రాసుకోండి. 3వ వచనం కానీ చదువుతున్నాను. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించును. యాకోబు గారు లాస్ట్ని పుట్టిన 11వ కుమారుడు. 12వ కుమారుడు బెన్యమీను. ఇతడుకి లాస్ట్ను పుట్టాడు కాబట్టి వృద్ధాప్యమందు ఇతనికి 17 సంవత్సరాలు. ఇతడు మీద సహోదరులు పగపట్టారు. ఎందుకు సహోదరులు పగపట్టారు? చెడ్డ సమాచారం తీసుకెళ్ళి తండ్రికి చెప్తున్నాడు. నాయనా, వీళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి నడతలేదు, శరీర ప్రకారంగా నడుస్తున్నారు, భూలోకం యొక్క ఆశలను నెరవేర్చుకుంటున్నారు, దేవుని పరిశుద్ధతకు ఏమాత్రం కూడా లోపరచబడకుండా జీవిస్తున్నారని యాకోబుకి సమాచారం చెప్తే, ఆ సమాచారం విని యాకోబు వీళ్ళ మీద కోపపడతాం. ఆ కోపం పడిన యాకోబు మీద తండ్రి మీద కోప్పడకోకుండా, తండ్రిని ఏమనుకోకుండా, తండ్రి యొద్ద ఎందుకు నా మీద కోప్పడుతున్నారు అని తండ్రిని ఆరా తీయకోకుండా, ఎందు నిమిత్తం మేము నా మీద మీరు కోప్పడుతున్నారు, మేము ఏం పనులు చేశామని తెలుసుకుని మారు మనసు పొంది దేవుని యొక్క పరిశుద్ధ యందు జీవించుకోకుండా పైపెచ్చు తన సహోదరుని మీద ద్వేషం కలిగి జీవించారు వీళ్ళు. ఎందుకండి ఈ అంశం మీరు చెప్తున్నారంటే, నీవు నీ సహోదరి మీదకి పగ కలిగి ఉంటే ఇంకా నువ్వు నీ మరణంలోనే ఉన్నావు. ఎవరైతే సహోదరి మీద పగ కలిగి ఉన్నారో వాళ్ళు జీవంలోనికి దాటేయలేదు. ఇంకా నువ్వు కయ్యోని యొక్క స్వభావం కలిగి ఉన్నావు. ఇంకా అబ్రాము వీళ్ళందరూ కూడా సహోదరులైన లేవీల మీద తిరగబడిన స్వభావం కలిగి ఉన్నావు. ఇంకా నువ్వు యాషావు యొక్క స్వభావం కలిగి ఉన్నావు. భ్రష్టత్వం కలిగి స్వభావం కలిగే ఉన్నావు. నువ్వు ఇంకా మారు మనసు నీ హృదయానికి తాగకపోతే గుర్తుపెట్టుకో, ఇంకా నువ్వు పగ కలిగే జీవిస్తే ప్రభు నీలో అస్సలు జీవిస్తలేదు. ఆయన అస్సలు జీవిస్తలేదు. నువ్వు అనుకుంటున్నావు అంటే ప్రభు నాలో జీవిస్తున్నాడు, నాకు నేను మంచివాడిని అనుకుంటే, నీకు నువ్వు మంచివాడు అనుకుంటే సరిపోదు. సంఘస్థులు ఇవ్వాలి, సంఘ కాపరి ఇవ్వాలి,
స్థానిక సంఘాలన్నీ ఉన్న స్థానిక సంఘంలో ఉన్న కాపరులందరూ నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఏం చేస్తుందంటే నిన్ను నడిపిస్తుందండి. చాలామంది ఒకరికొకరు ఖర్చుకుంటున్నారంటే ఎపిసోడ్ రాసిన పత్రికలో మీరు చూస్తే భక్షించుకుంటున్నారంటే ఒకరికొకరు విరోధంగా ఉన్నారంటే వాళ్ళు. ఇర్మీయా గ్రంథంలో ఏ స్నేహితుడిని నమ్మొద్దు, ముఖ్యమైన స్నేహితుని అసలు నమ్మవద్దు అంటారు. కాబట్టి విపరీతమైన పగ కలిగి ఉన్నారండి వీళ్ళు, విపరీతమైన పగ కలిగి ఉన్నారు. మనం ఈ సందేశంలో చూస్తున్నాం కదా. ఈ సందర్భంలో ఏంటంటే ఏసాపు మీద ఇశ్రాయేలు కుమారులైన కనమ మంది పగ కలిగి ఉన్నారు. పగ కలిగి ఉన్న తర్వాత ఒక పని చేస్తున్నారండి వీళ్ళు. ఏంటి అది? 4వ వచనంలో, అతని సహోదరులు తమ తండ్రి అయిన అతన్ని తమ కంటే, గుర్తుపెట్టుకోండి, నీకంటే ఎక్కువగా ప్రేమిస్తే మా నాన్న మా అమ్మగారు మా తమ్ముడినే ప్రేమిస్తారండి అంటారు. మా నాన్న మా అమ్మగారు మా అన్ననే ప్రేమిస్తారండి, నన్ను ఎక్కువ ప్రేమించరండి అంటారు. మా నాన్న మా అమ్మ మా అక్కని ఎక్కువ ప్రేమిస్తారండి, నన్ను ప్రేమించట్లేదు అంటారు. మా అమ్మగారు మా చెల్లిని ఎక్కువ ఇష్టపడతారండి, నన్ను ఎక్కువ ప్రేమించరని ద్వేషం పెంచుకుంటున్నావేమో. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు తమ్ముడికి, భ్రష్టుడైపోయాడు, భ్రష్టు జీవితాల్లోకి వెళ్ళిపోయాడు ఏసావు. పగ కలిగి ప్రతి ఒక్కరు కూడా పగ కలిగి ఆ పగ నేను ఏం చేస్తుందంటే నాశనానికి తీసుకుపోతుంది. ఎక్కడ తీసుకుపోయింది వీళ్ళని? నాశనానికి తీసుకుపోయింది. వాళ్ళ గురించి తర్వాత మీరు చదవాలి. ఎఫ్రాయిము కానీ షిమ్మోను కానీ, అబ్బా వీళ్ళందరూ కూడా ఎంత తిరగబడ్డారో తెలిసా? నప్తాలీలంతా దేవుని సింహాసనము ఆయన పరిశుద్ధతకి ఏమాత్రం చోటు ఇవ్వలేదండి వీళ్ళు. 4వ వచనం చదువుకున్నాము. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ కంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు కళ్ళారా చూశారు. అతన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమ మేము సరిపోవట్లేదా అని వాళ్ళకి ద్వేషం వచ్చి వారు అతని మీద పగబట్టి అతనిని క్షమాచారమైనను అడగలేకపోయేరి. నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? రొట్లు టైంకి తింటున్నావా? ఏం బట్టలు కట్టుకుంటున్నావు? ఎలా ఉంది నీ ఆరోగ్యం? అస్సలు ఏ విషయంలో కూడా సహోదరులు అడగలేదు అంటాను నేను. ఇలా ఎవరికైనా జరిగిందా? ఒక ఆయనకి జరిగిందండి. ఒక ఆయనకి సదృశ్య రూపముగా యేసోబుని మనం ఇక్కడ తీసుకుంటే ఒక అమూల్యమైన రాయి వచ్చేస్తుంది మన ముందు. నిష్కలంకమైన రాయి, పరిశుద్ధమైన రాయి. ద్వేషం చూపించమంట ఇశ్రాయేలు ప్రజలు, ద్వేషం చూపించారు యేసుక్రీస్తు ప్రభువారి మీద. ద్వేషం, దేవదూషణ చేస్తున్నారని తిరగబడ్డారు. పగ కలిగి జీవించారు వాళ్ళు, పగ కలిగి జీవించారు. నిజంగా మాటలు మీరు చూస్తే ఆ మాటలు మీరు విందామరండి ఒకసారి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలారా ఈ మాట వినండి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు మహత్కారములు సూచక్రియలను మీ మధ్య చెయ్యించి ఆయనను
చెయ్యించి ఆయనను తన వలన మెప్పు పొందినవానుగా మీకు కనుపరుచును. ఇది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమైన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనమును తొలగించి ఆయనను లేపును. అమూల్యమైన రాయిని తిరస్కరించారు ఇశ్రాయేలు ప్రజలు. ఎవరిని ద్వేషించారు? ఎవరిని ద్వేషించారండి? నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువుని వారు ద్వేషించారండి. ఎలా ద్వేషించారు? ఎలా ద్వేషించారు చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, నిజమైన వెలుగు ఉండును, అది లోకములోనికి వచ్చును. యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండును, లోకం ఆయన మూలముగా కలుగును గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇక్కడ చూడండి 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. యేసుకి ఎలా జరిగిందో యేసుక్రీస్తు ప్రభువారికి కూడా క్రీస్తు శకం అలాగే. క్రీస్తు పూర్వం 4 కానించి 33 సంవత్సరాలు అయిన వాక్యం చెప్పి తండ్రి కుడిపరుషు మీద కూర్చుండి నీ కోసం నా కోసం పరిశీలిస్తున్నాడు. ఇంకా నీ జీవితంలో పగ, ద్వేషమా? విడిచిపెట్టు ఈ సమయాన్ని. నువ్వు మారు మనసు పొందు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మారు మనసు పొంది తండ్రిని హత్తుకున్నాడో నువ్వు కూడా అలా హత్తుకో. మనసు ప్రకారంగా హత్తుకో. నీ మనస్సు ప్రభు యొక్క మనస్సుకు ముడిపడి ఉండాలి. అసలు అంగీకరించలేకపోయారండి. చాలా బాధ కలిగిందండి. యోహాను సువార్త 7వ అధ్యాయం కూడా చదువుకుందాం. ఎంత తిరగబడ్డారంటే వాళ్ళు. యోహాను సువార్త 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనం, యేసు నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. తర్వాత 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం, అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగ వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. అమూల్యమైన రాయిని తిరస్కరించారండి యూదులు. అక్కడ ఆదికాండం 37వ అధ్యాయంలో యేసోపును తిరస్కరించారండి, అమ్మేహారండి. మరింత పగ కలిగి ఉన్నారంట. నిజంగా ఆ పదాలు మీరు చూస్తున్నట్లయితే, ముగించుకుందాం. ఆ పదాలు మీరు చూసుకున్నట్లయితే ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనంలో, యేసోపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. తర్వాత 8వ వచనం, అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయంగా మమ్మల్ని ఏలుదువా, మా మీద నువ్వు అధికారవు అగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరంట. పగ. ఈ పగ వల్ల మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికి దగ్గరవ్వేలాగా చూసుకో.
దేవునికి దగ్గరయ్యేలాగా చూసుకో. ఇందులో 11వ వచనం ముగించుకుందాం. 11వ వచనం, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. నిజంగా మీరు ముగింపుకు వచ్చారు. నేను 2-3 మాటలు చెప్పు ముగిస్తాను. క్రైస్తవుడుగా నువ్వు అంటే ప్రభు యొక్క రక్షణ అనే కృప కిందకు రావాలంటే, దేవుని యొక్క మాటలు నువ్వు వినాలంటే, నీ సహోదరుని మీద నువ్వు పగుంచుకోకు. సహోదరి మీద, అక్క చెల్లెళ్ళ మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, ఒక్క తండ్రికి తల్లికి పుట్టిన 12 మందే ఒకరేమో ప్రభులో నడిచారు, కొంతమంది ఏమో అపవాది యందు నడిచారు. యాకోబు ఫ్యామిలీ అంతానేమో అపవాదు యందు నడిస్తే, యాకోబు ఫ్యామిలీ అంతా ఇశ్రాయేలు ఏమో దేవుని యందు నడిచారు. వాళ్ళేమో వెలుగుని వెంటాడారు, వీళ్ళేమో చీకటిని వెంటాడారు. ముగింపుకు వచ్చేసాను. మరి నువ్వు దీన్ని వెంటాడుతున్నావు. యోసేపు ఎవరిని వెంటాడాడైనా? దేవుని వెంటాడాడు. అసలు సంఖ్యలంట 106వ కీర్తన 7వ కీర్తనలోను ఆయన సంఖ్యలంట ఆయన్ని బంధించాయంట, బాధ పెట్టాయంట, ఆయన బాధ పెట్టాయంట. ఆయన సంఖ్యలు అంట నిజంగా ఆయన్ని బాధ పెట్టాయంట, చాలా బాధ పెట్టాయి ఆయన్ని. 105వ సంకీర్తనకు రండి. 105వ సంకీర్తనకు రండి. 16వ వచనం, దేశం మీదకి ఆయన కరువు రప్పించును, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసును, వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపును. యోసేపు దోషుడుగా అమ్మబడును, వారు సంకెళ్ళ చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించును. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్యము అతన్ని పరిశోధించుచుండును. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించును, ప్రజలు నీలువాడుగా అతన్ని విడుదల చేసును. ఇష్టప్రకారంగా అతడు తన అధిపతులు నీలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానుగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. ఒక పరిపూర్ణుడు వచ్చేసాడండి మనకి. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచుకో. అర్థమవుతుంది ఈ మాట? నువ్వు జగత్తి పునాది వెయ్యబడక మునిపే యోసేపు ఎలాగైతే దేవుడు భవిష్యత్తు తెలుసుకుని ముందుగా పంపించారు, అలాగే మనము కూడా జగత్తి పునాది వెయ్యబడక మునిపే క్రీస్తులో మనం అందరం కట్టబడ్డామండి. మరి పగ విడిచిపెట్టేయి, పగవద్దు. మన సబ్జెక్ట్ ఏంటి, మన సందర్భం ఏంటి? పగ కలిగిన సహోదరులు. పగని విడిచిపెట్టు. సహోదరుల ఐక్య కలిగి ఉండట ఎంత మనోహరమో, ఎంత ఆశీర్వాదం అండి. సహోదరుల ఐక్యత కలిగి జీవించాలండి. పగ కలిగి ఉంటే నువ్వు ఏమాత్రము, నీ దేహము శిక్షలో ఉన్నదనమాట, మరణంలో ఉన్నావు నువ్వు. కాబట్టి 2 వచనాలు చదువుకుని ఈ యొక్క పాఠాన్ని మనం ముగించుకుని ప్రభులోకి మనం అందరం కూడా ఇష్టపూర్వకంగా ఆయనను అంగీకరిద్దాం. పగ కలిగి జీవించొద్దు, ప్రేమ కలిగి జీవిద్దాం. స్వార్థను అనేకులకి చెబుదాం.
సత్యవంతులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు కాబట్టి తన కుమారుడిని పంపించి మనలో ఉన్న ద్వేషాన్ని తీసివేశాడు కాబట్టి మనము మంచి ప్రేమ కలిగి జీవిందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం కానించి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం కానించి, సహోదరులారా, సంఘం కట్టబడ్డది, ఆయన రక్తం చేత కట్టబడ్డది. ప్రభు ఆకాశం మహాకాశం అనే దేవుని కుడిపరుషు మీద కూర్చుని నిన్ను నన్ను విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి. నా కుమార్తె మారుతుంది, నా కుమారుడు మారుతాడు, ద్వేషాన్ని విడిచిపెడతాడు, పగను విడిచిపెడతాడు, మాలోకి వస్తారు నాయన, వాళ్ళని క్షమించని విజ్ఞాపన చేస్తుంటే నువ్వు ఇంకా పగ కలిగి జీవిస్తే ఈ వచనాలన్నీ మన కోసమే. చూడండి, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకూడి. లోకమంతా అపవాది అందుంటే నువ్వు దేవుని అందుంటే ఆశ్చర్యపడకు. సహోదరులందరూ కూడా ద్వేషం కలిగి ఉంటే నువ్వు ఒక్కడవే నీతిమంతుడు ఉంటే ఆశ్చర్యపడకు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీలో నివసిస్తున్నాడు ఆయన. తర్వాత మనము సహోదరుని ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరిగిదుము. బాగా గుర్తించారా? మనము సహోదరుని ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడై ఈ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకునిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టి బద్ధులమై ఉన్నాము. ద్వేషించారు, పరిశుద్ధాత్ముడు రాయించాడు వాళ్ళ కోసం. మనం అలా వద్దు. మరణంలో ద్వేషం కలిగి పగ కలిగి మీరు అలా ఉండొద్దు. విడిచిపెట్టు. ప్రభుని వెంటాడు. ఆయన యొక్క మాటలను బట్టి మనము ముందుకు వెళ్దాం. నిజంగా కుమారులు ఎంతమందో మనం సంఖ్య ఇంతనేమో చెప్పలేము, కానీ వాళ్ళందరూ ఒకవైపు ఉంటే యేసోపు ఒకవైపు ఉండి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. వాళ్ళందరూ ద్వేషపరులైతే వాళ్ళ జాబితాలో మనం ఉంటే వాళ్ళ మరణంలో నుంచి జీవంలోనికి దాటడానికి వాళ్ళు మనోనేత్రం గుడ్డితనం కలగజేసాడు అపవాది. నువ్వు కూడా అటువంటి పరిస్థితితో ఉంటే, ఇంకా నీ కుటుంబాన్ని నువ్వు ద్వేషిస్తే, నీ సహోదరుని ద్వేషిస్తే, ద్వేషం కలిగి ఉంటే ముఖ్యంగా ఇప్పుడే విడిచిపెట్టు. ప్రభులోకి కొనసాగు. ప్రభు నువ్వు మారు మనసు పొందితే ఆయన చేతులు చాపుకుంటూ చూస్తున్నాడు నిన్ను. ఇంకా ఆలస్యం చేయకు. తలలో వంచండి. ఇంకా ఆలస్యం చేయకు. ఇప్పుడే మారు మనసు పొందు. ద్వేషాన్ని విడిచిపెట్టు. దేహాన్ని చంపివానికి భయపడకు. దేహాన్ని ఆత్మను రెండు కలిపి నరకములో పడేసిన యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు భయపడు. నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామమున ప్రతి నామము ఆయన యందు భూమి కానీ భూలోకము కింద కానీ పై అన్నీ కూడా ఆయన నామము అందే. కాబట్టి ఆయనను అందరం కూడా కలిగి ఉందాం. ఇట్టి మాటలు దేవుడు నీకు, నీ కుటుంబానికి, ఇంకా ఎవరైనా ద్వేషంగా ఉంటే ఇప్పుడే విడిచిపెట్టండి. ప్రభు నిన్ను క్షమిస్తాడు. దావీదుని క్షమించాడు. ఇంకా చాలామంది భక్తుల్ని క్షమించాడు. సంసోన్ని క్షమించాడు. చాలామందిని క్షమించాడు దేవుడు. కోట్ల మందిని క్షమించాడు. వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు. నువ్వు కూడా పరదేశికి వెళ్ళాలి. మనం అందరికీ మరణం ఏలుతుంది.
రెండవ మరణం మన మీద ఏలకోకుండా ఆ ద్వేషాన్ని తీసేసిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం వెంటాడాలని ఇంతటితో ఈ మాటలు ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. తలలో వంచండి, ప్రార్థనతో ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. అయినా ద్వేషం కలిగి మేము ఉండకోకుండా మీ నామాన్ని బట్టి ప్రభు జీవించుకుని మీ కృప ఏదైతే ఉందో దాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడతామని, ద్వేషపరులు క్షమించి తండ్రి మీ రాజ్యంలోనికి వారసులుగా చేసుకుంటామని, మా అందరికీ మీ కృపను అనుగ్రహిస్తామని, ఒక్కతాడు ఒక్క ఐక్యత కలిగి తండ్రి మీ నామంలోకి అందరం కూడా మేము వచ్చేలాగా తండ్రి, మీ నామాన్ని బట్టి జీవం కలిగి నిత్యజీవమైన మీ కుమారుని కలిగి మేము అందరం కూడా ఉండేలాగా తండ్రి అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తామని, నన్ను మరుగుపరిచి ఈ వాటలు చెప్పించిన మీకు కృతజ్ఞతను కలిగి నేను ఉన్నానయ్యా. మా అందరినీ దీవించి కాచి కాపాడుతావని యేసుక్రీస్తు వారి నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకుంటే వాళ్ళ అనేకులు ఈ మాటలకి షేర్ చేయటానికి యూట్యూబ్ అతను అనేక మందికి రికమెండేషన్ చేస్తాడు. ఆయన మర్చిపోకండి, సపోర్ట్ ఇవ్వండి. ఇంకా అనేకమైన మాటలు మీ ముందు నేను మాట్లాడానని దేవుని ప్రేమ ప్రకారంగా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.